ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఆ అమ్మాయి ఇక్కడే పనిచేస్తుంది సార్. పేరు యామిని. మీకు తెలుసా? తన లవరేదో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడని చెప్పి మీరు నమ్మేశారా? ప్రాక్టికల్ జోక్స్ తో ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరినీ పిచ్చోళ్ళు చేస్తుంటుంది సార్. ఓహో, ఒకసారి నా క్యాబిన్కి రమ్మని. మేడం, కొత్తగా వచ్చిన మార్కెటింగ్ చీఫ్ మిమ్మల్ని రమ్మంటున్నారు. మ్యారీడా బ్యాచులరా? నేను ఇంకా బ్యాచిలర్ మేడం. చీ, నిన్ను కాదు, మీ చీఫ్. ఆయన ఇంకా బ్యాచిలర్ మేడం. బాగుంటాడా? ఇప్పుడు దాకా బానే ఉన్నారు మరి. ఓకే, వస్తున్నాను, పద. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నాడు మీ లవరు? బాగున్నాడా? అది అంటే ఉన్నాడా పోయాడా? సారీ అండి, ఆఫీస్కు లేట్ అవుతుందని. చూడండి, సృష్టిలో చావులేని ప్రేమ ఒకటే. చిన్న చిన్న అవసరాల కోసం దాన్ని చంపే ప్రయత్నం చేయకండి ప్లీజ్. ఏంటండి ఇది? గిఫ్ట్. ఇప్పుడు కాదు, హైదరాబాద్ వెళ్ళాక చూడండి. ఏమి లేదమ్మా, మొన్న పలాస్ నుంచి ఒక మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి కూడా అమెరికా ట్రయల్స్లో ఉన్నాడు. నీకు ఇష్టమైతే. నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదన్నయ్య. నువ్వేమన్నా ఇంకా చిన్నపిల్లవ అనుకుంటున్నావా శైలు? మంచి సంబంధాలు ఒకసారి మిస్ అయితే మళ్ళీ రావు. ఆ అబ్బాయి నీ ఫోటో చూసి నచ్చింది అన్నాడట. వారం రోజుల్లో పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తామంటున్నారు. ఒకవేళ నీకు వీసా రాకపోతే అబ్బాయి ద్వారా అమెరికా వెళ్ళొచ్చమ్మా. కావాలంటే నీ పెళ్ళైన తర్వాత చదువుకుంటామని కండిషన్ పెడదామమ్మా. అది కాదన్నయ్య, నా చదువు పూర్తయ్యాకే. అదయ్యాకే ఇదని ఫిక్స్ అయిపోతే జీవితంలో మనం ఏం చేయలేం శైలు. అయినా మేము ఇప్పుడేం పెళ్లి చేయట్లేదు కదా. ఒకరికొకరు నచ్చాకే పెళ్లి అయినా, శోభనం అయినా, పిల్లలైనా. అవునమ్మా. అమ్మాయి పెళ్లి చూపులకు ఒప్పుకుంది. మీరు ఇంకేం ఉపన్యాసం ఇవ్వకండి. ఏమా, ఫోన్ చేయమంటావు వాళ్ళకి? భలేవారండి, ఏ అమ్మాయి అయినా నన్ను చూసుకోవడానికి అబ్బాయిని పిలువాని అని చెప్తుందా ఏంటి? పదండి వెళ్ళి ఫోన్ చేద్దాం. రండి. ఓకే, హలో. హాయ్, ప్లీజ్. అలాగే. కాఫీ తాగడానికి వెళ్దామండి. నేను అందమైన అమ్మాయిలతో కాఫీ తాగనండి. మీరు భలే మాట్లాడతారండి. నేను అందంగా ఉన్నానా? ఉండుంటారు, లేకపోతే ఛానల్ వాళ్ళు మిమ్మల్ని తీసుకోరుగా. ఆటో హైజాక్ కోపం మీకు ఇంకా పోనట్టుందే. పోనట్టే ఉంది, లేకపోతే మీ డ్రెస్ బాగుందని చెప్పేవాడిగా. ఈ డ్రెస్ నిజంగా బాగుందండి. బాగుండే ఉంటుంది, లేకపోతే మీరు వేసుకోరుగా. అయ్యో బాబోయ్, మీతో మాట్లాడడం చాలా కష్టం అండి. యునో, మాట్లాడకుండా ఉంటాం చాలా ఈజీ. ఎక్స్క్యూజ్ మీ. నాతో మాట్లాడడం మీకు ఇబ్బందిగా ఉందా అండి? చూడండి, ఇలా ఆఫీస్ టైంలో పని వదిలేసి కబుర్లు చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఏమనుకోవద్దు. మీరు నాకు బాగా నచ్చారండి. అంటే వర్క్ లో మీ సిన్సియారిటీ నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్. అయితే మీకు నా మీద కోపం పోయినట్టేగా? పోయినట్టే ఉంది, లేకపోతే థ్యాంక్స్ చెప్పనుగా. సో ఇవాళ లంచ్ కలిసి చేద్దామా? ఓకే, పక్కా? పక్కా. ఏమైందండి? ఏం లేదు, మీరు బయలుదేరండి. ఓకే. హలో, హలో అనయ్య, ఫోన్. హలో, నమస్కారం అండి. బాగున్నారా? ఏమా ఇట్రా. పలాస్ నుంచి ఫోన్ వచ్చిందే. అబ్బాయి ఢిల్లీ వెళ్తున్నాడంట. అందుకోసం మన శైలిని చూస్తానికి రేపే వస్తానంటున్నారు. అన్నీ కుదిరితే 2 నెలల్లో పెళ్లి చేయాలంటున్నారే. ఎంతైనా మన శైలజ అదృష్టవంతురాలండి. అనుకున్నట్టే అమెరికా సంబంధం కుదురుతుంది. ఏమ్మా మరదలా, వెళ్ళి రెస్ట్ తీసుకో. రేపు మా తమ్ముడు నిన్ను చూసేసరికి మాటలు తడబడిపోవాలి. స్వామి, కృష్ణమూర్తిని త్వరగా కలిసేలా చూడు. ఏదో ఒకటి చేసి ఈ గంట నుంచి నువ్వే కట్టెక్కించాలి. ఏంటి బాబాయ్ ఇంత సడన్ గా వచ్చావు? ఎరా, ఇంటికి రావడం కూడా ఇష్టం లేదా? సరే పెడతా. అది కాదు బాబాయ్, నువ్వు ఫోన్ చేస్తే స్టేషన్కి వచ్చావు కదా అని. రా బాబాయ్. ఒంటరిగా బయలుదేరిన ఆడపిల్ల ఇంటికి సేఫ్ గా చేరిందో లేదో ఫోన్ చేసి చెప్పడం చేత కాదు, కానీ చెట్టంత మగాడు వస్తుంటే అడ్వాన్స్ గా ఫోన్ చేసి చెప్పాలి. బుద్ధి జ్ఞానం లేకపోతే సరి. సర్లే. బాగున్నారా మావయ్య గారు? బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? రే, ముందడగాల్సిన ప్రశ్న ఎదిరా. అందుకే ఆడపిల్లలకి ఆప్యాయత ఎక్కువ అన్నారు.
నువ్వు పెరిగావు గానీ ఆప్యాయత లేదు, ప్రేమ లేదు. బాబాయ్ 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 నీ తిట్టుడు కార్యక్రమం ఆపితే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అది ఆగదు కానీ నువ్వు చెప్పాల్సింది చెప్పుకో. ఏం లేదు బాబాయ్, మన శైలుకి మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి వాళ్ళు రేపే అమ్మాయిని చూస్తానికి వస్తున్నారు. అరే రే రే, అయితే నా బంగారు తల్లి పెళ్లి కూతురు అవుతుందన్నమాట. ఏది 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 అదేంట్రా శైలజ అదోలా ఉంది? అదే బాబాయ్ నాకు అర్థం కావట్లేదు. ఏమ్మా, ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా? ఈ సంబంధం ఇష్టం లేదా, లేక అసలు నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ఇంకా హైయర్ స్టడీస్ చదవాలన్నదే నా ఆశ బాబాయ్. ఏం ఆలోచిస్తున్నావు బాబాయ్? నన్ను ఈ పెళ్లికి ఎలా ఒప్పించాలనా? లేదు, మీ అమ్మా నాన్న బతుకుంటే ఈ పరిస్థితుల్లో ఏం చేసేవారా అని ఆలోచిస్తున్నాను. శైలజకి పెళ్లి చేద్దామనే మీ నిర్ణయం మంచిదేరా, కానీ శైలజ పెళ్లి ఇప్పుడు కాదు. కానీ మావయ్య, శైలజ అమెరికాకి వెళ్తుంది, వీసా కూడా వచ్చేసింది. నిజానికి అది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ బాబాయ్. అది కాదు మావయ్య. నీ బాధ నాకు అర్థమైందమ్మా. అమెరికా వెళ్ళడానికే ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేస్తే మళ్ళీ పెళ్లి చేయడానికి ఇబ్బంది అవుతుంది అని, అంతేగా? అదేని కదా బాబాయ్, అబ్బాయి అలాగో అమెరికా వెళ్తున్నాడు కదా. అమెరికా వెళ్తే చదవనిస్తాడనే ఉంది. చదివిన చదువు చాలు, ఈ చదువుకి ఏ ఉద్యోగం వస్తే అచ్చేయి అనడన్న గ్యారంటీ ఏముంది? వివాహం విద్యనాశాయ అన్నారు. పెళ్ళంటూ జరిగాక ఆశయం దానంతట అదే చెప్పబడిపోతుందిరా. కానీ శైలజ చదువు కోసం ఎంత ఖర్చైనా నేను భరిస్తాను. మీలాంటి బాబాయ్ నాకుండుంటే ఎంత బాగుండేది మావయ్య. బాబాయ్ని కాకపోతే ఏమైందమ్మా, బంగారం లాంటి చంటోడు నీకు అప్పచెప్పాను కదా, కొంచెం కూర. రేపు శైలజను తీసుకుని హైదరాబాద్ వెళ్తున్నాను రా. అమెరికా వెళ్లే వరకు శైలు నాతోటే ఉంటుంది. వెరీ గుడ్, చాలా బాగా రాశారండి. అమృతం సీరియల్ లాగా ఇది కూడా మంచి సీరియల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. కొంచెం సేపట్లో మా చీఫ్ గారు వస్తారు, ఆయనతో మాట్లాడండి. ఏమయ్య రఘురామ్, సార్. ఏంటి సార్. ఏమైనా కొత్త ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నావా? కొత్త ప్రోగ్రామ్స్ ఏం ప్లాన్ చేయలేదు సార్. ఆ. ఇదిగో ఈయన ఒక కామెడీ సీరియల్ రాసుకొచ్చారు సార్, చాలా బాగా రాశారండి. బాగా రాశాడో బాగా రాలేదో తేల్చాల్సింది నేను, నువ్వు కాదు కదా. నేను బాస్ నువ్వు అసిస్టెంట్ అని సంగతి మర్చిపోతున్నావా? ఏం మర్చిపోవట్లేదు సార్, ఆ. మాటి మాటి మీరే గుర్తు చేసుకుంటున్నారు. హాయ్ సంజు. అమ్మా శైలు, ఈ బ్యాగ్ లోపల బాగున్నావా? బాగున్నాను పిన్ని. రజిత ఇది? ఇక్కడే ఉంది. రజిత, హాయ్ అక్క. హాయ్, ఎలా నువ్వు ఉన్నావు? వెళ్ళి స్నానం చేయమ్మా, కాఫీ తీసుకొస్తాను. హా. హాయ్ ఆంటీ, శైలు వచ్చింది. వచ్చిందమ్మా. అయినా మీ ఫ్రెండ్ వస్తా గానీ మేము కనిపించవా? హాయ్ శైలు. హాయ్. హౌ ఆర్ యు? హలో మేడం, కాఫీ టీ హార్లిక్స్? అవేం వద్దు కానీ ఆ. కృష్ణమూర్తి గారి మీద నీ ఒపీనియన్ ఏంటి? ఓపెన్ గా చెప్పాలంటే ఆయన సూపర్ తెలుసా. ఆయనకి ఎవరైనా లవర్ ఉన్నారా? ఈయన ఎవరినైనా చూస్తే కదా ఏ అమ్మాయిని ఈయన లవ్ చేయడానికి. అది సరే, ఏంటిది సడన్ గా కంపెనీస్ లవ్వా? ఛీ, పాడు. హలో హలో హలో, ఫోన్ చేస్తారు మాట్లాడరు, ఈడియట్స్. ఆ వెధవులు అంతేనండి. ఆడపిల్లల గొంతు వింటేనే హలో అంటారు, లేకపోతే పెట్టేస్తారు. వయసు వచ్చిన ఆడపిల్లలు ఉంటే ఇదే ఇబ్బంది. ఓ పని చేస్తావా, ఏంటండి? ఒకసారి నువ్వు హలో అనరాదు? చాలు ఊరుకోండి. బాసు బాసు బాసు, నువ్వు భలే లక్కీ పిల్ల బాసు. అర్జెంట్ గా పార్టీ ఇద్దు కానీ పదా. ఏంటి, నాకేమైనా ప్రమోషన్ వచ్చిందా? అంతకన్నా గొప్పది. ఏంటిది? ఆ, నాకు చెప్పాలంటే సిగ్గేస్తుంది బాబు. ఓ పని చేయి, బయటికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ సిగ్గుపడరా. ఇప్పుడే చెప్తాను. మన యాంకర్ యామిని ఏంటి, నేను లవ్ చేస్తుందా? నన్ను లవ్ చేస్తే నువ్వు లక్కీ ఫీల్ ఎలా అవుతావు? నిన్నే లవ్ చేస్తుంది. ఆఫీస్ అంతా అమ్మాయిని పడి చచ్చిపోతుంటే నువ్వంటే అమ్మాయి పడి పడి చచ్చిపోతుంది. నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగింది. లేరని చెప్పేసా. నువ్వు ఎలాగని లక్కీ ఫీల్ బాసు. కాదురా, నువ్వు అనుకున్నట్టు నేను లక్కీ కాదు, అన్లక్కీ. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేశాను. అవునరా, నాకు ఇక్కడ ఉద్యోగం రాగానే పిన్ని బలవంతం మీద అన్నవరం బయలుదేరాను. ట్రైన్లో శైలజ అనే ఒక అమ్మాయి కలిసింది. 2 రోజులు కలుసున్నారు, ఒకరి డ్రెస్ ఒకరు కనుక్కోవాలనిపించలేదా మీకు? ఆ ఆలోచన మా ఇద్దరికి అప్పుడు రాలేదురా. చా, మీ లవర్స్ అంతా ఇంతే బాసు. కలిసినంత కాలం ఒకరి కాలంలో ఒకరు కలిపెట్టి ఇలా చూసుకుంటారు. విడిపోయిన తర్వాత ఇలా చేస్తుంటే బాగుండు, అలా చేస్తుంటే బాగుండు అని తెగ ఫీల్ అయిపోతారు. లవ్ ఉంటే సరిపోదు, ఎదుటోళ్ళకి చెప్పాలి. ఆప్తావా? నీలా నేను చాలా మందికి చెప్పాను, కానీ లవ్ చేశాకే తెలిసింది చెప్పడం ఎంత కష్టం. ఇవన్నీ జరిగే పనులు కావు. యామని మంచి అమ్మాయి, పైగా డబ్బున్న అమ్మాయి. ఎక్కడుందో తెలియని శైలజ కోసం కోరి వచ్చిన అదృష్టాన్ని కాదనుకోవడం కరెక్టే కాదు బాసు. రే, శైలజ ఎక్కడున్నా నాకు తప్పకుండా కలుస్తుంది. నేను శైలజని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకున్నా. అది సరే, మా వదిన్ని ఆ? అదే శైలజ గారిని డ్రాప్ చేయడానికి వాళ్ళ బాబాయ్ వచ్చారన్నావే, ఆయన పేరేమైనా చెప్పారా? ఎస్, శ్రీనివాసరావు. బాసు, ఈ సిటీలో మొత్తం 2000 నుంచి 3000 వరకు శ్రీనివాసరావు ఉన్నారు. ఇందులో నీ శ్రీనివాసరావు ఎవరన్నది నేను కనిపెట్టేస్తా.
హలో శ్రీనివాసరావు గారండి? ఎస్ స్పీకింగ్. ఇంగ్లీష్ మీడియం అనుకుంటా. ఇస్తా. ప్లీజ్ కాల్ శైలజ. హూ ఇస్ శైలజ అండ్ హూ ఆర్ యు? దట్ ఫెలో. డు యు థింక్ దిస్ ఇస్ బ్రదర్ హౌస్? ఐ విల్ కిల్ యు స్కౌండ్రల్. ఇంగ్లీష్ లో చాలా తిట్లు వచ్చు అనుకుంటా. తెగ తిడుతున్నాడు. ఇంకా 5 శ్రీనివాసరావు ఉన్నారు బస్సు. నువ్వేం డల్లావు బస్సు. ఈ 5 శైలజ నీకు తప్పకుండా దొరుకుతుంది. దొరికి తీరుతుంది. నువ్వేం వర్రీ అవ్వకు. హలో ఎంగేజ్ బస్సు. ఇంకో నెంబర్ చేస్తానుండు. హలో శైలజ గారు ఉన్నారా అండి? హలో హలో హలో. ప్రతి ఒక్కడు శైలజ లేదు శైలజ లేదని ఫోన్ పెట్టాడే కానీ ఎవడైనా శైలజ లేదు మాది ఉంది మాట్లాడుకోనొచ్చుగా. బ్యాడ్ ఫెలోస్. ఇంకా 2 నెంబర్లు ఉన్నాయి బస్సు. ఇందాక ఎంగేజ్ ఇచ్చిన నంబర్ ట్రై చేయి. హలో హలో, ఎవరు మాట్లాడేది? ఎవరు అమ్మాయి బస్సు? శైలజమ్మ చూడు. హలో, ఇదేంట్రా అమ్మాయి అన్నావు? ఎవరా మాట్లాడేది? ఇంకోసారి మా అమ్మాయి కోసం ఫోన్ చేశారంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఏమైంది? ఎవరో పెద్ద ఆయన మళ్ళీ ఫోన్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను పెట్టేశాడు. నువ్వేం ఫీల్ అవ్వకు బస్సు. ఇంకొక నెంబర్ ఉంది. ఆ నెంబర్ తప్పకుండా శైలజదే అయి ఉంటుంది. ఈ నెంబర్ అవుట్ ఆఫ్ సర్వీస్ అంట బస్సు. సార్ ఏం కావాలి సార్? ఫిష్ మసాలా, మటన్ మంచూరియా, ఇంకా పీతుందా? పీతలు. ఏయ్ కరెక్ట్ మటన్ తీసురా. అలాగే సార్. ఇద్దరమే కదరా అన్నెందుకు? సారీ బస్, ఇవన్నీ నాకే. నువ్వు వేరేగా చెప్పుకో. సరే 2 పుల్కాను ఒక పాలక్ పన్నీర్ తీసుకోమా. డ్రింక్స్ ఏమైనా కావాలా? ఒక హాఫ్ ఆర్సీ 2 సోడాలు. నీకు బస్? కూల్ డ్రింక్స్ ఏమైనా కావాలా సార్? కొబ్బరి బండి బట్టరా. ఆర్డినరీయా స్పెషల్? స్పెషల్ స్పెషల్. అలాగే సార్. ఓకే. నీ పిచ్చి గాని కొబ్బరి బొండంలో స్పెషల్ అంటారు ఇడియట్. మరి అక్కడే ఉంది మడత. స్పెషల్ అంటే మన బొండంలో నీళ్లు మనకే ఇస్తారు. అదే ఆర్డినరీ అనుకో ఎవడో తాగేసిన బొండంలో జనరల్ వాళ్ళు కలిపి మనకి ఇచ్చేస్తారు. హాయ్ నాగమణి. హాయ్. ఏ నాగమణి రారా. ఈ పొరగాడెవడు కొత్త సినిమా పోస్టర్ లాగున్నాడు? కొత్త పోస్టర్ కాదు కానీ ఇప్పుడు రైజింగ్ లో ఉన్న పోస్టర్. పర్లేదు, మన ఫ్రెండే నాగమణి అని సినిమాలో హీరోయిన్. కావాలని వచ్చినా నేను హీరోయిన్ అయితే హీరోలంతా షూటింగ్ వదిలేసి నా వెంట పడి తిరుగుతారని భయపడి ఎవ్వరూ నన్ను పెట్టుకోవటంలే. రాందేవుంది తోలుతొక్క. నచ్చినోడే నాగార్జున, వచ్చినోడే వెంకటేష్ అని ఈడనే సెటిల్ అయినా. శైలజ మిస్ అయినందుకు నాకు బాధగా ఉంది. నీతో ఎప్పుడైనా చెప్పానా? ప్రేమించిన ప్రియురాలను వెతుక్కోవటంలో కూడా ఆనందం ఉందిరా. అరే 2 పెగ్గులు తాగి మర్చిపోయితే అసలు ప్రేమించడం ఎందుకురా? యూజ్లెస్ ఫెలో. పదా. అమ్మా శైలు, ఈ కాఫీ మీ బాబాయ్కి ఇవ్వమ్మా. ఈయనకి ఆఫీస్ లేకపోతే చంపేస్తారనుకో. ఒక్క సీరియల్ కూడా కుదురుగా చూడనివ్వరు. వెళ్ళమ్మా, లేకపోతే బీపీ రేజ్ అవుతుంది. నమస్తే అంకుల్. రామా రా కూర్చో. బాబాయ్ కాఫీ. ఇదేం నువ్వు తెచ్చావు? అదేమైంది, టీవీ కతుక్కుపోయిందా? సరే కానీ శైలు, వీసా వచ్చిన 6 నెలల లోపల వెళ్ళాలి కదా. అమెరికా వెళ్ళాలని నువ్వు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నావు? ఆలోచిస్తున్నావేమిటి చెప్పమ్మా. అంటే నాకు ఇక్కడ ఇంకా కోర్స్ కంప్లీట్ కాలేదు బాబాయ్. అది అయిపోగానే బయలుదేరదాం అనుకుంటున్నాను. నీ ఇష్టం అమ్మా. బాబాయ్ నేను అమెరికా వెళ్ళడానికి రెడీ అని నువ్వు ఎప్పుడంటే అప్పుడే నేను అరేంజ్మెంట్స్ పూర్తి చేసుకుంటాను. నీ కోర్స్ ఎప్పుడూ అయిపోయింది కదే, అవలేదని బాబాయ్తో ఎందుకు అబద్ధం చెప్పావు? కృష్ణమూర్తి గారి కోసం ఏదో ఒక రోజు ఆయన ఫోన్ చేశారనే నమ్మకంతోనే ఉన్నాను. ఆయన బరంపూర్కి ఫోన్ చేస్తే ఇక్కడ నెంబర్ ఇవ్వమని అన్నయ్యకి చెప్పాను. తీరా ఆయన ఫోన్ చేసేటప్పటికి నేను ఇక్కడ లేకపోతే ఇంకా జీవితంలో ఆయన్ని కలిసే అవకాశమే ఉండదు కదా. ఏంటి ఇది ఫూలిష్ గా? ఆఫ్టర్ ఆల్ 2 days కలిసి జర్నీ చేసిన వాడి కోసం నీ కెరియర్ ని స్పాయిల్ చేసుకుంటావా? కట్టుకున్నవాడు నచ్చలేదు అని చెప్పే వాళ్ళ ప్రాబ్లం ఏంటో నీకు తెలుసా? తమకి నచ్చిన వాడు దొరికేంత వరకు వెయిట్ చేయకపోవటం, దొరికాక ఆ విషయాన్ని చెప్పకపోవటం. నేను మొదటిది సరిగానే చేశాను, రెండోది కూడా చేయాలనుకుంటున్నాను. అది కాదే, నేనేం నిన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయట్లేదు. ఎందుకంటే ప్రేమను ఫీల్ అవ్వాలి తప్ప చెప్తే అర్థం కాదు. బట్ ఐ కెన్ సే వన్ థింగ్, కృష్ణమూర్తి గారు నన్ను ప్రేమిస్తున్నారు. తన కోసం నేను జీవితాంతం వెయిట్ చేస్తాను. రాజు నాకు జరిగిందంతా చెప్పాడు. వింటుంటే నాకే బాధగా అనిపించింది. మీకు ఇష్టమైతే మీరిద్దరు కలవడానికి ఒక ఐడియా చెప్తాను. మన జెమినీ టీవీలో ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకి కలుసుకోవాలనే ప్రోగ్రాం ఉంటుంది. ఆ ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది విడిపోయిన ప్రేమికులు, స్నేహితులు మళ్ళీ కలుసుకున్నారు. ఆ ప్రోగ్రామ్ ని మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదు? సూపర్ ఐడియా బాస్. ఆ ప్రోగ్రామ్ లో నువ్వు పార్టిసిపేట్ చేసి నీ స్టోరీ చెప్పావు అనుకో, శైలజకి నీ గురించి తెలిసే అవకాశం ఉంటుంది.
అది కరెక్టే, కానీ నా ప్రేమ కోసం ఆ అమ్మాయిని టీవీలకు ఎక్కించడం బాగోదేమో. మనమేవి ఆ అమ్మాయి ఫోటో చూపించి అల్లరిపాలు చేయట్లేదే. మీరు తన కోసం వెతుకుతున్నారని తనకి మాత్రమే తెలిసేలా ప్రోగ్రామ్ ని డిజైన్ చేద్దాం. యాంకరింగ్ కూడా నేనే చేస్తానండి, ఒప్పుకోండి ప్లీజ్. ఒప్పేసుకో బాసు. సరే, ఏమిటా ఇది? కుచించిత, తాళ్ళేని సీత, రామ్మ పసు పెడతా అన్ని సీరియల్స్ కి రేటింగ్స్ పడిపోయినాయి. ఇలా అయితే ఎవడిస్తాడే మనకి యాడ్స్? అంటే అది లాస్ట్ మంత్ లో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగింది కదండి. ఇదిగో చూడు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, చిరంజీవి సినిమా రిలీజు, కృష్ణా పుష్కరాలు అని బడి పిల్లల సమాధానం చెప్పొద్దు. ఏమిటా ఏమిటి టైటిల్స్? అసలు నువ్వు ఎప్పుడైనా ఏ సీరియల్ అయినా మొత్తం చూసావా? చెప్పు. సార్ బేసిక్ గా నాకంత టైము. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వారం రోజుల్లో మంచి ఐడియాతో 100-200 ఎపిసోడ్స్ ఉన్న బబుల్ గమ్ సీరియల్స్ కాదు, తక్కువ ఎపిసోడ్స్ ఉండాలి. అర్థమైందా? అలాగనే గంగిరెద్దులా తలవపడం కాదు. ఏ మాత్రం తేడా వచ్చా నీ పోస్ట్ లో వేరే వాడు జాయిన్ అవుతాడు. వెళ్ళు. వారం రోజుల్లో తయారు చేయాలంట. ఆ మాత్రం తెలివితేటలు నాకుంటే వెళ్ళే టీవీలో ఎందుకు పనిచేసేవాడిని, సినిమాల్లోనే ట్రై చేసుకునేవాడిని. అన్నా నమస్తే. నువ్వు నమస్తే. ఏమై మధ్య కనబడలేదు నువ్వు? అనాది కెరికే కదలా. మన సీరియల్ అత్తలేని కోడలు, కోడలు లేని అత్త దునియా బొమ్మ నడుస్తుందన్నా. గది చూసిన ఆడోళ్ళు ఒక్కటే ఏడుపు, ముక్కంతా సీదుడే సీదుడు. అందుకని ఆ సీరియల్ ని 50 ఎపిసోడ్లు ఎంచుకుని గుంజుకుని పోతున్నా. ఏంటి 50 ఎపిసోడ్లు గుంజుకుని పోతున్నావా? అవునా? ఇక నుంచి అది 5 ఎపిసోడ్స్ లో అయిపోవాలి, లేకపోతే నీ డిప్ప డింగడా అయిపోద్ది. ఓ నో, ఎపిసోడ్ కి 3000 ఇస్తావని చెప్పి నేను కారుకి అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నా కదనే. ఏంటి కారుకి అడ్వాన్స్ ఇచ్చావు కదా, 50 ఎపిసోడ్లు అవుతావా? వెళ్ళా కారుకి ఇన్స్టాల్మెంట్స్ కట్టాలంట. ఈడో ఒకటి దొరికాడు నాకు. ఏదో ఒకటి చేయాల్సిందే, లాభం లేదు. ఆడి కార్ ఇన్స్టాల్మెంట్ నువ్వు కట్టు. అన్నవరం వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నీలో ఏదో మార్పు కనపడుతోందేంటి? ఏమైందిరా? అబే ఏం లేదు పిని. రాజు నాకంతా చెప్పాళ్లే. ఒరే, ప్రపంచంలో అందరికంటే ధైర్యవంతులు ఎవరో తెలుసా? ప్రేమికులరా. ప్రేమికులు ఎప్పుడు దిగులు పడకూడదు. శైలజ తప్పకుండా నిన్ను కలుస్తుంది. ఆ సత్యనారాయణ స్వామి మీ ఇద్దరిని కలుపుతాడు. నాకు ఇది కావాలి అని నా లైఫ్లో ఎప్పుడూ నేనేది అడగలేదు. ఒకే ఒక్కసారి అడుగుతున్నాను, శైలజని చూపించవా ప్లీజ్? రెడీ? కలుసుకోవాలని ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మన ప్రోగ్రాంలో కృష్ణమూర్తి గారు తన స్నేహితురాలతో గడిపిన మధుర క్షణాలు, అందమైన అనుభూతుల్ని మనతో పాటు పంచుకోపోతున్నారు. కృష్ణమూర్తి గారు చెప్పండి. నాకు జాబ్ వచ్చిన తర్వాత మా పిన్ని గారి కోరిక ప్రకారం మొక్కు తీర్చుకోవడానికి అనవరం బయలుదేరాను. ట్రైన్లో నాకు ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరు భార్యాభర్తలుగా నటిస్తూ ఒకే కాటేజీలో ఉండాల్సి వచ్చింది. వెరీ ఇంట్రెస్టింగ్. అలా మిస్ అయిన శైలజ ఇప్పుడు ఎక్కడుందో తెలీదు. పాపం శైలజ తన అడ్రస్ నా దగ్గర ఉందని, నేను తనకి ఎప్పటికైనా ఫోన్ చేస్తానని ఎదురు చూస్తూ ఉండుంటుంది. కానీ నేను ఆ అడ్రస్ను మిస్ అయ్యాను. మా ఇద్దరిని ఆ భగవంతుడి తప్పకుండా కలుపుతాడని ఫ్రెండ్స్ అంతా చెప్తున్నారు. మీ ఫ్రెండ్స్ ఏంటి బాసు, మేము చెప్తున్నాం, మీరు తప్పకుండా కలుస్తారు. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు టెలికాస్ట్ చేస్తున్నారు? ఈ శనివారం సార్. నేను చెప్పే వరకు ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేయొద్దు, ఆపేయండి. అదిగా సార్. షట్ అప్, నో మోర్ ఆర్గ్యుమెంట్. ఏదైనా కొత్త కాన్సెప్ట్ ఉంటే నా దగ్గర రమ్మని చెప్పానా? బ్రహ్మాండమైన కాన్సెప్ట్ సార్, మామూలు కాన్సెప్ట్ కాదండి. మొన్న మీరు నన్ను తిట్టారు కదా, దానికి నేను బాధపడలేదండి. కసి పెంచుకున్నాను సార్. ఏంటి నా మీద? కాదు సార్, నా ప్రతిభ మీద. ఇక్కడ ఉంటదా? రాత్రంతా ఆలోచించి బ్రహ్మాండమైన కథ తయారు చేశాను సార్. ఏమిటో ఆ బ్రహ్మాండమైన కథ? అది నాంపల్లి రైల్వే స్టేషన్. సమయం సరిగ్గా 4:30 గంటలైంది. గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అందులో ఒక అందమైన కుర్రాడు, బ్యూటిఫుల్ యంగ్ చాప్, ఆర్ఏసీలో అలా కూర్చుని చూస్తూ ఉన్నాడు. అతనికి ఎదురుగా ఒక అందమైన అమ్మాయి, బ్యూటిఫుల్ గర్ల్, అతను వండర్ఫుల్, ఫెంటాస్టిక్. తొందరపడి నేను తిట్టినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్ సార్. పళ్ళున్న చెట్టుకే కదా రాళ్లు పడేది.
అయినా మీరు నన్ను తిట్టారు కాబట్టి నాలో కసి పెరిగి ఇంత అద్భుతమైన కథ ఆలోచించగలిగాను. గుడ్. అది సరే, ఈ సీరియల్ కి డైరెక్టర్ ఎవరు పెట్టాలనుకుంటున్నావు? ఇఫ్ యూ డోంట్ మైండ్, దీన్ని ఎవరు డైరెక్ట్ చేసినా ఆ ఫీల్ రాదు సార్. అందుకే కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం అన్ని నేనే చేసేద్దాం అనుకుంటున్నాను సార్. నీ ఇష్టమయ్యా, బట్ సీరియల్ మాత్రం అద్భుతంగా రావాలి. సార్ ఇది చాలా అన్యాయం సార్. తప్పు సార్. ఏంట్రా, ఏంటి నోరు పెగులుతుంది? అది కాదు సార్, ఇన్నాళ్ళు నా ఐడియాలన్నీ మీ ఐడియాలుగా ఎండి గారికి చెప్పుకున్నా నేనేం పెద్ద ఫీల్ అవ్వలేదు. ఆ, కానీ ఈ రోజు కృష్ణమూర్తి బాధని మనం కథలా చేసుకోవడం తప్పు సార్. వద్దు సార్. నోరు మోయ్. ఇలా అయితే ఏం బాగుపడతావు నువ్వు? లైఫ్ లో ఏం పైకి వస్తావు? చెప్పినట్టు చెయ్యి. ఏయ్, నువ్వు పురుగులు పడిపోతావరా? ఆరెప్పుడు అవుతుందో? సరిగ్గా 6 గంటలకు అవుతుంది. చా, మేము 7 గంటలకు అవుద్ది అనుకున్నాలే. లేదు, అప్పుడు 7 అవుతుంది. నిన్న కూడా అలాగే జరిగింది. అబ్బో, నీకు చాలా విషయాలు తెలుసే. నువ్వు గ్యారంటీగా ఆంధ్రప్రదేశ్ కి ప్రధానమంత్రి అయిపోతావు. కలుసుకోవాలని ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రోగ్రాం ద్వారా విడిపోయిన స్నేహితులు, ప్రేమికులు ఎంతో మంది మళ్ళీ కలుసుకుంటున్నారు. ఈ వారం మన ముందు వైజాగ్ నుండి వచ్చిన రామారావు గారు. అదేంటి, ఈ రోజు కృష్ణమూర్తి ప్రోగ్రామ్ రావాలి కదా? అది నాకు అర్థం కావట్లేదు. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్ ఏమో. ఫోన్ చేసి చూస్తానుండండి. హలో, ఎవరు? నేను యామ్ని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. మన కలుసుకోవాలని ప్రోగ్రామ్ లో ఈ రోజు ఎపిసోడ్ కృష్ణమూర్తి గారిది కదా? అది ఇప్పుడు అప్పుడే టెలికాస్ట్ చేస్తున్నారండి. ఎవరు? ఇంకెవడు, మా మరత పేజీ గాడు, మా అక్కండేలు. ఎందుకని? కృష్ణమూర్తి గారి కథని డైలీ సీరియల్ గా బ్యాన్ చేశారు. ఈ రోజు సాయంత్రం నుంచి టెలికాస్టింగ్ మొదలు. ఏంటి ఇలా వచ్చారు? అది శైలజ కృష్ణమూర్తి సీరియల్ గురించి మాట్లాడడానికి వచ్చాను సార్. ఆ స్టోరీ గురించి మీకు కూడా తెలిసిపోయిందా? మార్కండేయులు చెప్తుంటే చాలా థ్రిల్ గా ఫీల్ అయినాయా? ఆ కథ మార్కండేయులు గారిది కాదు సార్. కాదా? మరి ఎవరిది? ఆ కథ నాదే సార్. నువ్వు కథలు కూడా రాస్తావా? అది కథ కాదు సార్, నిజంగా జరిగింది. ఆ సీరియల్లో ఉన్న కృష్ణమూర్తి ఈయనే సార్. ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును సార్, మీరు చేస్తున్న సీరియల్ కథ కాదు, నిజంగా జరిగింది. ఆ శైలజ ఎవరో కాదండి, నేను ప్రేమించిన అమ్మాయి. నిజమా? అవును సార్. హలో, ఏమయ్యా మార్కండేయులు, సార్ నమస్కారం సార్. ఒకసారి నా ఛాంబర్ రా. సార్ వస్తున్నాను సార్. వచ్చేప్పుడు ఆ రఘురామ్ కూడా తీసురా. ఆ? మీరు కాసేపు అలా కూర్చోండి, చెప్తాను. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. రావయ్యా మార్కండేయులు, ఎలా వస్తుంది నీ సీరియల్? ఎలా ఉంటామేంటి సార్, సెట్ లో అందరూ చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోతున్నారు. ఎంతైనా కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం అన్ని నీవే కదా. కాపీరైట్ యాక్ట్ కూడా అయిందే సార్. మరి ఈయనేంటి, ఈ కథ నాది, ఈయన కొట్టేశాడు అంటున్నాడు. ఏంటయ్యా, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? నిన్న కాక మొన్న వచ్చావు, అప్పుడే రాజకీయాలు మొదలు పెట్టావా? ఇట్లయితే పైకే వస్తావు. నేనేంటో, నా సిన్సియారిటీ ఏంటో, నా గొప్పతనం ఏంటో సార్కి బాగా తెలుసు. ఎరా మీరేనా చెప్పండి సార్. చెప్పడం కాదు, చెప్పు తీసి కొట్టాలి. ఇంత మాత్రం దానికే చెప్పు తీసుకొని కొట్టడం ఎందుకులేండి సార్. ఏదో చిన్న కుర్రాడు, బోర్డు అంత భవిష్యత్తు ఉంది. ఈసారికి క్షమించేసి వదిలేసేయండి సార్. ఎండి గారు కొడతానంది ఆ కుర్రని కాదు. ఎవరిని? తమర్ని. ఛీ, మనిషి అన్నా కాస్తైనా సిగ్గు, లజ్జ, మానం, అభిమానం ఉండాలయా? అవును. మన ఛానల్ పరుగు తీయడానికి కాకపోతే ఏమిటి ఆ పనులు? అవును. నువ్వు ఆ రోజు కాన్సెప్ట్ చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఏమని? నీ పీత ప్రేమికి ఇంత మంచి ప్రేమ కథ ఎలా తట్టిందా అని. ఏమయ్యా, నువ్వు కూడా వీళ్ళకి సన్యాసేనా? లేదు సార్, అలా చేయడం తప్పని ఎంత చెప్పినా వినిపించుకోలేదు సార్. ఎప్పుడు చెప్పావా? నోర్మోయ్, నువ్వు ఇంత నీచుడుగా నాకు ఇప్పటిదా తెలీదు. నువ్వు చేసిన పనికి నేను ఇప్పుడే ఉద్యోగం నుంచి పీకి పారేయాలి. సార్ మీకు దండం పెడతాను, అంత పని చేయకండి సార్. వైఫ్ అండ్ చిల్డ్రన్ ఉన్నాడు సార్. ఏదో పనులు చేసినప్పుడు పెళ్ళాం పిల్లలు గుర్తు రాలేదా? సరే, ఈ రోజు నుంచి ఈ రఘురామ్ చీఫ్. సార్ ఏం చేయవా? సార్ నువ్వు ఇతనికి అసిస్టెంట్. ఇకనైనా జాగ్రత్తగా బతుకు. వెళ్ళు. పో. వెళ్తున్నాలే సార్, కోపడతారు ఎందుకండి? వెళ్తున్నాం లేండి. ఓకే. ఐఎమ్ రియల్లీ సారీ కృష్ణమూర్తి. భలేవారు సార్. జరిగింది నాకు చాలా బాధపడుతున్నాను. కాకపోతే సీరియల్ డేట్ కూడా అనౌన్స్ చేశాం. ఇప్పుడు దాన్ని టెలికాస్ట్ చేయలేదు అనుకో, మన ఛానల్ మీద బ్యాడ్ వస్తుంది. పెద్దవాడిగా నాదో సలహా, ఒక్కరోజు టెలికాస్ట్ అయ్యి కలుసుకోవడం ప్రోగ్రామ్ కంటే సీరియల్ అయితే రోజు వస్తుంది. ఆ అమ్మాయి చూసి ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. దీన్ని రియల్ స్టోరీగా పాపులర్ చేద్దాం. దాంతో నీకు అటు శైలజ దొరుకుతుంది, ఇటు మన ఛానల్కి మంచి పేరు వస్తుంది. నువ్వు కాదంటే ఎంత నష్టమైనా సరే సీరియల్ ఆపేస్తాను. ఓకే? ఏంటి బాస్ ఆలోచిస్తున్నావు? మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు, ఒప్పేసుకో. అవును కృష్ణమూర్తి గారు, ఒప్పుకోండి. సరే సార్. ఓకే అండి, మీ కంపెనీతో హ్యాపీగా ఈ కథ మనతో అన్నవరంలో కలిసి తిరిగిన శైలజా కృష్ణమూర్తి కథ లేదు? అవునండి. ఏమండి, అలా కూర్చొని నవ్వకపోతే కొంచెం హెల్ప్ చేయొచ్చుగా? ఈ బెడ్ పక్క రూమ్ లో వేసుకుందామని. రామ్మ శైలు, ఈ సీరియల్ చాలా బాగుంది, చూద్దిగాని రా. అయ్యయ్యో, ఏడుపు కొట్టు సీరియల్ చూడటం నా వల్ల కాదు పిన్ని. ఏడుపు కొట్టు సీరియల్ కదక, రియల్ లవ్ స్టోరీ. రా చూద్దు గాని. అయ్యో
ఈ టెన్షన్ తో చచ్చిపోతున్నాను అనుకో. థ్యాంక్ గాడ్ బతికిపోయాను. అవునండి, నిజంగానే జరిగింది. రేపు ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది కదా. ఏంటి నీ లవర్ నీకు అడ్రస్ ఇవ్వకుండా వెళ్ళిపోయిందా? నీ కథను మేము సీరియల్ గా తీయాలా? నీ పేరు శైలజ అయితే నాకేంటమ్మా, నీ కోసం కాదు మేము వెతికేది. ఏంటి కృష్ణమూర్తి ఓకే అంటే దేనికైనా సిద్ధమా? ఫోన్ పెట్టాయి. నేను శైలజ కృష్ణమూర్తి సీరియల్ చూసావా? చూశాను. వాళ్ళిద్దరూ భార్య భర్తలు అని చెప్పి రూమ్ తీసుకోవడం బాగుంది కదా. అవునరా, ఒక్కరైతే తిరుపతిలో కూడా రూమ్ ఎవరు కదా. చూసావు బస్సు, నువ్వెంత పాపులర్ అయిపోతున్నావో. పాపులారిటీ ఎవరికి కావాలరా? శైలజ కనిపిస్తే అంతే చాలు. శైలజ కనిపిస్తే నాకు పెద్ద పార్టీ ఇవ్వాలి. డెఫినెట్గా ఇస్తాను. అసలు శైలజ సీరియల్ చూస్తుందంటావా? శైలజ సీరియల్ చూస్తుంది, నిన్ను కలుస్తుంది, నీ ప్రేమ గెలుస్తుంది, నా మాట నిలుస్తుంది. ఏంటయ్యా మళ్ళీ ప్రాబ్లం? మన చిన్నప్పుడు హీరోయిన్ దోబితో లేచిపోయింది సార్. దానికి పెద్ద ప్రాబ్లం ఉందండి. వెరీ సింపుల్ మ్యాటర్. కనపడటం లేదని పేపర్లో వేయించండి, 2 నెలలు అయిపోతుంది సీరియల్. సూపర్ ఐడియా. ఏంట్రా నాకు రాబోయే ఐడియా నువ్వు ఇస్తావా? ఇక్కడ బాస్ ఎవరు? మరి నువ్వు డెసిషన్ ఎవరు తీసుకోవాలి? ఇట్టింటావేంట్రా? డెసిషన్ ఎవరు తీసుకోవాలి? ఏం మాట రావట్లేదేంటి? నోరు పెగలదే. సౌండ్ సౌండ్ రాదేంట్రా? సౌండ్ సౌండ్ వస్తుంది. ఆడు చెప్పినట్టు చెయ్యి. అలాగే సార్. అలాగే కూర్చుంటావేంటి? ఎలా? ఓకే సార్. చంపేస్తాను. వద్దులే బాబు. బాబా నేను నీకు బాబేంట్రా? వద్దులే బాబు గారు. ఉండాలక్కర్లేదా? ఉండాలి సార్. బాస్ కి తెలుసులేండి బాస్ కని, లేదా మేము తాగుతామా? తెలిస్తే ఇక్కడ ఎందుకుంటావు? తీసుకోండి సార్. ఏగలు తోలుకున్నా ఇగోకు మాత్రం తక్కువేం లేదు. తాగరా? వద్దు సార్. వద్దు. అమ్మా శైలు, 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 ఏం బాబాయ్? కంటోడు నీకు కవర్ పంపాడమ్మా. ఇది నీకోసమే బాబాయ్. నాకా? శ్రీనివాసరావు మధుర. నమస్కారం. వీడి తెలుగు తగలయ్యా, అన్నీ తప్పులే. శైలజ గారికి మీ పుస్తకాన్ని మా పిల్లవాడు తెలియక అన్నవరం కాటేజ్ ఆఫీస్ దగ్గర నుంచి తీసుకొచ్చాడు. దేవుని పుస్తకం కనుక ఇందులోని అడ్రస్కే పంపుతున్నాము. మా పిల్లవాడు తెలియక చేసిన తప్పును క్షమించగలరు. ఇట్లు సుబ్రహ్మణ్యం. వీడేంటమ్మా బాబాయ్కి రాసే ఉత్తరం కూడా బాస్కి లీవ్ లెటర్ రాసినట్టు రాశాడు. శైలు, 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 ఏమైందమ్మా? నేను మీతో అబద్ధం చెప్పాను బాబాయ్. నేను ఇక్కడ ఏ కోర్సు చేయట్లేదు బాబాయ్. ఆ పేరు మీద కొంతకాలం ఆగితేనైనా నేను ప్రేమించిన కృష్ణమూర్తి గారు కలుస్తారేమోనని. కృష్ణమూర్తి ఎవరమ్మా అతను? ఎక్కడుంటాడు? అదే తెలీదు బాబాయ్. నా అడ్రస్తో ఇచ్చిన పుస్తకం ఆయనకి చేరలేదు. ఇంకా కృష్ణమూర్తి గారిని కలిసే అవకాశమే లేదు.
ఏంటమ్మా ఇది? బాబాయ్తో చెప్పావు కదా, ఇంకొదిలే. నీ కృష్ణమూర్తిని తీసుకొచ్చి నీకు అప్పగించే పూచి నాది, సరేనా? పూర్తి అడ్రస్ ఏం లేదండి, కృష్ణమూర్తి ఖైరతాబాద్ అనే ఉంది. థ్యాంక్స్ బాబు. కృష్ణమూర్తులని ఖైరతాబాద్ లో కొన్ని వందల మంది ఉన్నారు. ఖైరతాబాద్ ఏమన్నా చిన్న గల్లీ అనుకున్నావా? అదిగా సార్, కొంచెం చూసి ఎలాగైనా వెళ్ళి వెళ్ళు